Hello guys, welcome to my YouTube channel Srilekha Diaries. Say hi Kannamma. ఈరోజు వీకెండ్ ఇంకా బయటికి వెళ్దామని అనుకుంటున్నా. యాక్చువల్గా వీకెండ్ అయితే నేను నవీన్ శ్రీవిన్ ముగ్గురం వెళ్తాము. బట్ ఇవాళ నేను ఒక్కదాన్నే బయటికి వెళ్తున్నాను శ్రీవిన్ వదిలేసి వాళ్ళ పప్పాకి. సో నేను ఇంకా నా ఫ్రెండ్స్ వెళ్తున్నాము. యాక్చువల్గా నేను వెళ్ళొద్దు అనుకున్నా నవీన్ శ్రీవిన్ వదిలేసి. బట్ నా ఫ్రెండ్స్ ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. వాళ్ళు కంప్లీట్గా ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇంకా వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో వాళ్ళతో మళ్ళీ ఎప్పుడు టైం స్పెండ్ చేస్తానో అని చెప్పి వెళ్తున్నా. అసలు వీడిని వదిలేసి వెళ్ళాలని లేదు, బట్ ఇట్స్ ఓకే, 4 hours కదా అని చెప్పి. ఇంకా నవీన్ కూడా బాగా చూసుకుంటాడు. పాలు కూడా పంపు చేసి వెళ్తున్నాను. ఓకేనా శ్రీవిన్? ఉంటావా మమ్మీ లేకుండా 4 hours? ఉంటావా? ఏమో చూడాలి, ఫస్ట్ టైం వదిలేసి వెళ్తున్నా, ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. వద్దా? వదిలేసి వెళ్ళడం వద్దా మమ్మీ? చెప్పు. పోస్ట్ పార్టం వల్ల నా హెయిర్ ఊడిపోతుంది అని అంటే వీడు పీకడం ఎక్కువ ఉంది. వీడు పీకడం వల్లనే సగం ఊడిపోతుంది హెయిర్. యాక్చువల్గా శ్రీవిన్ 5 months ఓల్డ్ అంతే. అందుకని చెప్పి పాలు కూడా పంపు చేసి వెళ్తున్నాను. ఈవెందో డైరెక్ట్గా ఫీడ్ చేస్తే వాడు తాగుతాడు. బాటిల్లో ఫీడ్ చేస్తే వాడు అంతగా ఇష్టంగా తాగాడు. బట్ ఇట్స్ ఓకే, ఇవాళ ఒక్క రోజుకి. మా పప్పానా? పప్పా పోహ కుక్ చేస్తాడు. పప్పా ఓయ్ ఇక్కడ నవీన్ పోహ కుక్ చేశాడు. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాను నేను. లాస్ట్ మినిట్ వరకు ఫీడ్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే వాడు బాటిల్లో ఇష్టంగా తాగాడు. డైరెక్ట్ ఫీడ్ అయితేనే తాగుతాడు కదా నాన్న. తాగు తాగు, మళ్ళీ మమ్మీ బయటికి వెళ్తుంది నాన్న, తాగు. బాయ్ కన్నమ్మా, బాయ్ బాయ్. ఉండు మమ్మీ, ఏడవకు, పప్పని సతాయించొద్దు. ఓకేనా? ఓకేనా? బాయ్. ఫస్ట్ ఫ్రెష్గా అండి ఇద్దరు. ఆయనకు డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేయు. ఓకేనా? బాయ్. ఇంకో ఫ్రెండ్ అక్కడ మీట్ అవుతుంది. ముగ్గురం కలిసి మూవీకి వెళ్తున్నాం. ఏ మూవీయో చెప్పలేదు కదా, అక్కడ వెళ్ళాక చూపిస్తాం. యూకేలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ మనకు కార్ లేకపోయినా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో మొత్తం ట్రావెల్ చేయొచ్చు. శ్రీవిని నేను ఫస్ట్ వదిలేసి వెళ్ళిన కాసేపటికి చాలా బాగా ఆడుకున్నాడు. వాని కాళ్ళు వాడు తినడము, ఆడుకోవడం బాగా ఆడుకున్నాడు స్టార్టింగ్లో. నేను వెళ్ళిన వెంటనే బస్లో ఎక్కానో లేదో మా మమ్మీ ఇంకా మా చెల్లి వాళ్ళు కాల్ చేశారు, ఎందుకు అలా వెళ్తున్నావు శ్రీవిని వదిలేసి, చిన్నోడు కదా అని చెప్పి. సినీ వరల్డ్ వచ్చేసాం. ఇంకో ఫ్రెండ్ కోసం చూస్తున్నాం, తను వస్తే ఇంకా మూవీ లోపలికి వెళ్ళిపోవచ్చు. సినీ వరల్డ్కి వెళ్ళాం మేము మూవీ చూడ్డానికని. సినీ వరల్డ్లో మూవీస్ అన్నీ ఈవినింగ్సే, మన తెలుగు మూవీస్ అన్నీ ఈవినింగ్సే వేస్తారు. బట్ ఫ్యామిలీ స్టార్ మూవీ ఒక్కటి మాత్రం మార్నింగ్ షో కూడా ఉంది కదా అని చెప్పి వెళ్ళాము మేము. మార్నింగ్ అయితే శ్రీవిని కూడా వదిలేసి వెళ్తే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి వెళ్ళాను. మూవీ ఫ్యామిలీ స్టార్ మూవీ బాగుంది, ఫ్యామిలీస్తో చూడొచ్చు. నాకు నచ్చింది, మీరు కూడా చూడండి. నేను మూవీ చూస్తున్నంతసేపు నవీన్ శ్రీవిన్ ఇక్కడ ఏం చేస్తాడో, నవీన్ వీడియో షూట్ చేశాడు. చెప్పాను నవీన్కి వీడియో షూట్ చేయి, ఏం చేస్తుండో అని చెప్పి. నవీన్ కూడా వీడియో రికార్డ్ చేసి బయటకు వెళ్ళి చికెన్ తీసుకొద్దామని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. కూర్చోవడం అయితే బాగానే కూర్చున్నాడు. ఇంకా చూద్దాం, ఇంకా స్టార్ట్ అవ్వడంతోనే కొంచెం వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కదా కారు. ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతాడు శ్రీవిన్. Shivin, Shivin, Shivin. శ్రీవిన్ వదిలేసి వెళ్ళాను కదా, వాళ్ళిద్దరు కలిసి ఇంకా నేను వచ్చేసరికి కుకింగ్ చేద్దామని చెప్పి చికెన్ తీసుకొద్దామని బయటికి వెళ్ళారు.
అసలు నాకు తెలియదు వీళ్ళు వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అని. యాక్చువల్గా నవీన్ వీని పట్టుకొని ఉండడమే ఎక్కువ, వంట చేయడం అసలు ఎందుకు అని అనుకున్నా వచ్చి చూసాక. శ్రీవిని వెనకాల కాసి ఇట్లా చేసి నవీన్ డ్రైవ్ చేస్తుంటే వచ్చేసరికి వాడు పడుకున్నాడు. షాప్ వచ్చేసరికి నేనుంటే వానికి ఫుల్ బట్టలు వేసి చెద్దర్లు కప్పి నీట్గా తీసుకెళ్ళేవాడిని. నవీన్ కదా అసలు కింద ప్యాంట్ లేదు, ఎట్లుంటే అట్లా తీసుకొని వచ్చేసిండు శ్రీవిని. షాప్ నుంచి చికెన్ తీసుకొచ్చేసరికి శ్రీవిని ఇంకా పడుకొని లేచిండు. వాడికి ఇక పాలు ఇస్తూ ఉండే నవీన్ బాటిల్తో. నార్మల్గా అయితే పాలు తాగాడు బాటిల్తో, కానీ ఆకలితో ఉండే నేను వెళ్ళి అప్పటికి చాలాసేపు అయిపోయింది. ఇంకా ఆ బాటిల్ పాలు కూడా తాగడం వాడు తాగేస్తాను. తర్వాత ఈ వీడియో చూస్తుంటే నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది. శ్రీవిని చూస్తుంటే చాలా డల్గా సైలెంట్గా బుద్ధిగా తాగుతున్నాడు పాలు. నార్మల్ అయితే చాలా అల్లరి చేస్తాడు. తర్వాత నాకు మూవీలో ఇంటర్వెల్ వచ్చింది. ఇంకా బయటకు వచ్చి శ్రీవిన్కి కాల్ చేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాం నేను నా ఫ్రెండ్స్. మ్యాంగో ట్యాంగో, చాక్లెట్, క్యారమిల్, హనీ నట్, హనీ కామ్. చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఇంకా మిల్క్ ఫీడ్ తర్వాత నవీన్ శ్రీవిని బేబీ క్యారియర్లో వేసుకొని వంట చేస్తుండే, చికెన్ ఫ్రై చేస్తూ ఉండే. చికెన్ తిందాం. మూవీ అయిపోయింది, బాగుండే మూవీ. ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు బయటికి షాపింగ్కి వెళ్ళారు. నేను ఇంటికి వచ్చేద్దామని ఒక్కదాన్ని రిటర్న్ అయిపోయాను. రిటర్న్ నేను బస్సులో వచ్చేటప్పుడు చాలా ఆలోచించిండే, ఎందుకు అసలు శ్రీవిని వదిలేసి 5 months బేబీ కదా వాడు, చిన్నోడిని వదిలేసి ఎందుకు వచ్చినా అని. బస్సులో ఏడుపు వచ్చింది చాలా. సౌండ్ అయినట్టుంది, మమ్మ వచ్చినట్టుంది. శ్రీవిన్ మమ్మీ, హే శ్రీవిన్ మమ్మ వచ్చేసింది. వస్తున్నాను, చేతులు కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. ఏడ్చినావా అని కుట్టి వస్తుంది మమ్మీ 2 minutes. పిల్లలు వదిలేసి వెళ్ళడం అంటే ఫస్ట్ టైం వెళ్ళినా అసలు ఎంతో బాధ అనిపించిందో. వాడు ఏడవడం కంటే నా ఏడుపు ఎక్కువ ఉంది. అసలు అనవసరంగా వెళ్ళాను ఫీలింగ్ ఉంది. చికెన్ ఫ్రైలోకి నాన్స్ అండ్ అలాగే వేడి రైస్. బేబీకి సర్ప్రైజ్ చేద్దామని చూద్దాం. నేను వచ్చేసరికి శ్రీవిన్ పడుకొని ఉండే, పడుకున్నా కానీ వాడిని తీసుకొని ఇంకాసేపు ముద్దు చేసి ఫీడ్ చేశాను. సర్ప్రైజ్. నేను తర్వాత తింటా, వీళ్ళు ఫస్ట్ పాలు ఇస్తా. ఎలా ఉంది చెప్పు. వేడిగా ఉంది. వేడిగానే ఉంటాయి. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. అన్నం తిను. నేను ఫ్రై అడిగినా అని ఫ్రై చేసిన వచ్చేసరికి రసం కూడా చేయాల్సింది. చికెన్ ఒక రసం బాగుంటుంది తెలుసు. బాగుంది. వచ్చేసరికి చికెన్ రైస్ చపాతీ చేసి పెట్టిండు. వాడిని ఎత్తుకొని మరీ చేసిండు కదా, చాలా స్పెషల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ బేబీ. పప్ప నువ్వు ఇద్దరు కలిసి మమ్మీ కోసం వంట చేశారా కన్నమ్మా? ఏడ్చినావా మమ్మీ లేక? గిట్లా గిట్లా అరిచిండా నువ్వు నేను లేనప్పుడు కూడా? అసలు ఇంతగానో మరిచినావా అని. ఇంకా వచ్చాక నేను తినేసి శ్రీవిన్తో కాసేపు ఆడుకొని రెస్ట్ తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.